పాపం వల్ల నీకు బ్రతుకులో మనశ్శాంతి లేదు, చచ్చిన తర్వాత కూడా నరకం ఉంది కదా. ఆ పాపము ఎంతో ప్రమాదం అయితే కదా సిలువనెక్కి ప్రాణం పెట్టాడు. లేకపోతే టైంపాస్ కోసం పెట్టాడా, పనేమి లేక పెట్టాడా, లేకపోతే మెంటలేకి పెట్టాడా? ప్రాణం ఎందుకు పెట్టాడు? చాలా ప్రమాదం నీకుంది గనక, ఆ ప్రమాదం పాపమే గనక దాని శక్తిని నీ మీద నుండి తొలగించి నరకము నుండి నీ ఆత్మను రక్షించడానికి, నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు. చేతులతో నువ్వు చేసిన పాతకాలకి యేసు చేతులు నలిగాయి. నీ ఒంటి మీద పడాల్సినటువంటి శిక్ష నిన్ను తప్పించి తన తనువుని బలిపెట్టాడు. నీ నా పాదాల ద్వారా నడిచిన చెడు నడతకు ప్రతిగా ఆయన పాదాలు రక్తసిక్తమయ్యాయి. ఒకవేళ యేసు ఆ విధంగా మన కోసం, మన పాపాల కోసం ప్రాణం పెట్టకపోతే మనందరం నరకానికి వెళ్ళాల్సింది, వేరే మార్గం లేదు. లోకంలో చాలా దేవతల్ని మనం మొక్కాం, ఆరాధించాం, సేవించాం, కానీ ఎవ్వరు కూడా నిన్ను నన్ను నరకం నుంచి విడిపించడానికి, మన పాపాలకు వచ్చే శిక్ష తమ మీద వేసుకొని మోసినోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. చాలా మందిని మొక్కాం, చాలా మందిని సేవించాం, కానీ మన పాపం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన అతిక్రమముల నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడు. మన పాపములకు ప్రతిగా ఆయన శిక్షను అనుభవించాడు. యేసు వంటి దేవుడు ఎవరున్నారు? మనల్ని ప్రేమించి మహిమను వదిలిపెట్టి దిగొచ్చి మట్టి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి 33 ఏళ్ళు ఆయన యవన రక్తాన్ని మన కోసం ధారపోసిన యేసు. ఒకసారి యేసును చూడండి, మీ మనోనేత్రాల్లో ఆయన గాయాలు చూడండి. గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు ఇదిగో మన రక్షకుడేసు ప్రభువే. తన దేహమంతా గాయాలు ఆయే చూడు, గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే. పాపపు భారం మోసిన ప్రభువే బలి పశువుగా మారేను చూడు. ఈ లోక పాపపు భారం మోసిన ప్రభువే బలి పశువుగా మారేను చూడు. చిందించే రుధిరం నీ కోసమే, సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు
రక్షణ పొందిన బిడ్డలారా, తెలిసి తెలిసి మనం చేసిన బుద్ధిహీనమైన తప్పులతో ఆయన గాయాలు రేపాం. ఆయన గాయాలను మళ్ళా కదిలించాం, మళ్ళా బాధ పెట్టాం. మనకు తెలియక కాదు, తెలిసింది. తెలియక నాకు తెలియదన్నా, నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఈ పాప బతుకొద్దన్నా, నాకు నరకొద్దు, నాకు నిత్య జీవం కావాలి, నాకు యేసయ్య కావాలన్నా. నన్ను ప్రేమించి నాకై రక్తం ధారపోసిన యేసు వంటి దేవుడు ఇంకొకడు లేడన్నా. నేను నమ్ముతున్నా, నేను బాప్తిస్మం పొందుతానన్నా, నాకు రక్షణ కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు కావాలన్నా. చాలేమన్నా నువ్వు ఇప్పుడు ఇచ్చిందా నేను తీసుకుంటాను అన్నోళ్ళు, నువ్వు ఇస్తే ఇప్పుడైనా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నా.